సీటు కోసం పోరాడే సమయాల దశలో మీరు ఒక మాట అన్నారు. అంటే నేను ఏ పార్టీ ఏ వ్యక్తిని కూడా నాకు సీటు రాకపోతే నేను ఏ వ్యక్తిని ఏ జెండా మోయను అని చెప్పి మీరు స్పష్టంగా కూడా పలుమార్లు అన్నారు. నేను ఏ వ్యక్తిని సపోర్ట్ చేయను ఈ నియోజకవర్గంలో, ఏ జెండా మోయను అన్నారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? మీరు దానికి భిన్నంగా జరుగుతున్నది కదా. మంచి ప్రశ్న వేశారు చంద్రబాబు గారు. అప్పటి వరకు కూడా సుజనా చౌదరి గారు లాంటి క్యాపిటలిస్ట్ని తీసుకొస్తారని, పార్టీ పెద్ద ఎత్తున ఆయన దగ్గర డబ్బులు తీసుకుంటుందని, మమ్మల్ని అందరినీ కూడా తడిగుడ్డ లేకుండా గొంతు కోశారని, నేనే కాదు ఈ రాష్ట్రంలో ఉండే జన సైనికుల భవిష్యత్తు మొత్తాన్ని కూడా జెండా మోసే కూలీలుగా చేశారని, ఇవన్నీ నేను నిర్ధారించుకున్న తర్వాతే బయటకు వచ్చి మాట్లాడా. కృష్ణా గుంటూరు జిల్లాల్లో జనసేన పార్టీ జెండా పట్టుకొని తిరిగి 5 సంవత్సరాల నుంచి నిలబడిన ఒక్క వ్యక్తికి కూడా సీటు ఎందుకు ఇవ్వాలా? కాపు నాయకుడు మీకు కనపడలేదా? బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిమ్స్ కనపడలేదా అని ప్రశ్నించేది. ఇంతవరకు దానికి సమాధానం చెప్పలా. జనసేన పార్టీ రాష్ట్రంలో 154 స్థానాల్లో పోటీ చేయట్ల, 21 స్థానాలు. ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల్లా నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. ఆ 21 కూడా 11 స్థానాలు ఇతర పార్టీలకు ఇచ్చారంటే 165 స్థానాల్లో జనసేన పార్టీ లేదు. అంటే కేవలం 10 స్థానాల్లోనే జనసేన పార్టీ ఉంది. ఈ 165 స్థానాల్లో జనసేన పార్టీ లేకపోతే పార్టీ ఉంటుందా ఉండదా? ఈ 5 సంవత్సరాలు విలువైన కాలంలోనే పార్టీ నిర్మాణం ఎక్కడ చేయలా, ఒక 60-70 స్థానాల్లో కూడా ఫోకస్ చేయలా. అందరూ కూడా కోరుకున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఒక ప్రత్యామ్నాయ శక్తిగా రాజకీయాలు ఎదుగుతారని, ఖచ్చితంగా కూటమిలో పవర్ షేరింగ్ అడుగుతారని, అత్యధిక సీట్లు ఆశిస్తారని మేమందరం కూడా అనుకున్నాం. 50-60 సీట్ల నుంచి 40 నుంచి 32 నుంచి 24 అడిగితే 21. ఇప్పుడు నిన్నే మీటింగ్ జరిగింది, మళ్ళీ ఎన్ని వదిలేస్తారని భయం కూడా ఉంది జనసేన పార్టీలో. 25 కేజీల బియ్యం కాదు 20 సంవత్సరాలు భవిష్యత్తు ఇస్తానన్న వ్యక్తి పట్టుమని 25 సీట్లు కూడా తీసుకోకపోతే, కొత్త తరాన్ని నుంచోబెట్టకపోతే, నాలాంటి కొత్త తరం రాజకీయ నాయకులను కూడా పోటీలో నుంచోబెట్టకపోతే ఈ పార్టీ ఎందుకు? ఈ పార్టీ మనుగడ లేదు. ఈ పార్టీ మనుగడ లేదు. ఇంకా మహేష్ గారు, మీరు గత కొన్ని